పోయిన సంవత్సరం ఈ విద్యా వాలంటీర్స్ తోటి చేయాలి అని చెప్పినప్పుడు అది ఇంత సక్సెస్ అవుతుందని చెప్పి ఏ రోజు కూడా చిన్న కార్యం మంచి సంకల్పంతో మొదలు పెడితే మంచి వాళ్ళందరూ కూడా అయస్కాంతానికి ఆకర్షితులైనట్టు అందరూ ఒక దగ్గరికి చేరుతారు. అట్లనే ఒక మంచి కార్యక్రమం, లాభాపేక్ష లేని నిస్వార్థ కార్యక్రమాన్ని పిల్లల కోసం చేస్తున్నందుకు చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేయూతను అందిస్తా ఉన్నారు. అట్లా మొదలైన మా సంకల్పం మెల్లిగా మెల్లిగా ఈరోజు మన మహబూబ్నగర్ నియోజకవర్గమే కాదు, జిల్లాయే కాదు, రాష్ట్రం కాదు, ఖండాంతరాలు దాటి రికగ్నిషన్ వచ్చేలాగా మీ అందరి కృషితోటి మనం చూసాం. ఇది ఒక్కరి విజయం కాదు, సమిష్టి కృషి, సమిష్టి భావనతోటి మనం పనిచేస్తాం. సర్కారు బడిలో చదువుకునే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చాలా వరకు చదువు అంటే ఏందో తెలియని తల్లిదండ్రుల కడుపున పుట్టిన పిల్లల కోసం మనం చేస్తున్నాం కాబట్టి భగవంతుడు కూడా ఆశీర్వదించినట్టున్నాడు. అందుకే ఎక్కడో ఉన్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ గుర్తించి కమ్యూనిటీ సర్వీస్ అవార్డును నాకు పిలిపించి ఇవ్వడం, అది నా అవార్డు కాదు, అది మీ అందరి అవార్డు. మా వందే మాతరం రవీందర్ గారికి దక్కిన అవార్డు, అలాగే రవీందర్ రెడ్డి గారికి దక్కిన అవార్డు, మా మహబూబ్ నగర్ ఫస్ట్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి దక్కిన అవార్డు, మా విద్యాధికారులకు దక్కిన అవార్డు, ఇక్కడ మా విద్యా సంఘ మన టీచర్ సంఘాల నాయకులకు దక్కిన అవార్డుగా నేను భావిస్తా ఉన్నాను. అయితే ఒక మంచి పరిణామం జరుగుతా ఉంది. సరే, హైదరాబాద్ లో కూర్చున్న ఆ ఆఫీసర్లకు ఏం అర్థమవుతుందో అర్థమైతలేదేమో, కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. విద్యతోటే సమూలమైన మార్పు తీసుకురాగలుగుతాము అనేది ఖచ్చితంగా మహబూబ్ నగర్ సమాజానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతాం. ఆ విద్య మనం అన్ని వసతులు మనకు ఉన్నాయి, మనకు మంచి టీచర్లు ఉన్నారు. ఈ మధ్యనే 11,000 మంది టీచర్లను, ఆ టీచర్లు 10వ తరగతితో ఇంటర్మీడియట్ చదివిన టీచర్లను గవర్నమెంట్ రిక్రూట్ చేసుకోవట్లేదు. బిఎస్సి పాస్ అయ్యి, ఎంఎస్సి పాస్ అయ్యి, టీచర్ ట్రైనింగ్ కోర్సులు చేసి, బీఈడి చేసి, తర్వాత పీజీలు చేసిన వ్యక్తులను లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తే కొన్ని వందల మంది సెలెక్ట్ అవుతారు. కాబట్టి మెరిట్ తో కూడిన టీచర్లే ఈ రోజు మన విద్యా వ్యవస్థలో ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంప్రూవ్ అవుతా ఉంది. అయినా సరే ఎందుకు రిజల్ట్ రావట్లేదు అంటే ఎక్కడో వ్యవస్థలో చిన్న లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సరిదిద్దుకోవాలి అన్న ఆలోచనతోటే ఇది వందే మాతరం ఫౌండేషన్ కావచ్చు, మహబూబ్ నగర్ ట్రస్ట్ కావచ్చు, ఆ ఆలోచనతోటే ఆ లోపాలను సరిదిద్దే కార్యక్రమం చేస్తాం. మీరందరికీ కూడా అభినందనలు. ఒక బాధ్యతతో కూడిన పని మీరు ఒప్పుకున్నారు. మీకు ఇచ్చే హనోరియం అనేది అది పెద్ద గొప్ప హనోరియం కాదు, అది అందరికీ తెలిసిన విషయం. అయినా సరే మేము మా పిల్లలకు పాఠాలు చెప్తాము, వాళ్ళ జీవితాన్ని బాగు చేస్తాము, మాకు సమాజం ఒక బాధ్యత ఇచ్చింది అని చెప్పి నమ్మకంతో మీరు అందరూ కూడా ముందుకు వచ్చింది, చాలా సంతోషం. మీకు విద్యా వ్యవస్థ నుంచి కూడా సంపూర్ణమైన సహకారం మీకు ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో మీరు అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ కానీ, అక్కడ ఉన్న టీచర్ తోటి కానీ ప్యారలల్ నెట్వర్క్ దయచేసి చేయకండి. వాళ్ళతో కూడి పాలు నీళ్ళల్లో కలిసిపోయి వారు కానీ మీరు కానీ పిల్లల కోసమే పనిచేస్తున్నారన్న భావనతోటి ఖచ్చితంగా టీచర్లు అక్కడ ఉంటారు, వాళ్ళతోటే మమేకమై పనిచేయాల్సి వస్తుంది. మీ వాలంటీర్స్ అందరూ కూడా దీన్ని ఒక ఉద్యోగంగా కాకుండా ఒక బాధ్యతగా మీరు చేసినప్పుడు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. మీరు చేస్తారని ఆశిస్తూ, మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీరు మన ఆర్గనైజర్స్ నాకు రవీందర్ రెడ్డి గారు కావచ్చు, లేకుంటే ఇంకెవరైనా ఇక్కడ మీ టచ్లో ఉన్న వాళ్ళతోటి మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా చెప్పండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ పిల్లలతోటి, ఆ పిల్లల తల్లిదండ్రులతోటి పాజిటివ్ కాంటాక్ట్ లో ఉండి ఆ అట్మాస్ఫియర్ ను మార్చి ఆ పిల్లలను ఒక పాజిటివ్ జోన్ లోకి తీసుకురావాలి. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.